ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వ ప్రసంగాన్ని వైసీపీ వాళ్ళు అఘోరపరిచారని కాణిపాకం ఎమ్మెల్యే మురళి అన్నారు. ఇలాంటి వారిని అసెంబ్లీకి పంపించింది ప్రజలు నవ్వుకుంటున్నారని విమర్శించారు. ఇక 2047 నాటికి రాష్ట్రం ఎలా ఉండాలని విషయంపైన గవర్నర్ ప్రసంగించారని ఎమ్మెల్యే మురళి తెలిపారు. నెయ్యి గురించి శ్రీకాళహస్తి కాణిపాకంలో 2022 నుంచి 2024 లోపు తిరుమలలో ఎవరు అయితే సప్లై చేశారో కాణిపాకంలో కూడా వారే సప్లై చేశారని విచారణ జరిపి దోషులను శిక్షించాలంటున్న కాణిపాకం ఎమ్మెల్యే మురళితోటి మా ప్రతినిధి సంతోష్ ఫేస్ టు ఫేస్. టీటీడీ కేంద్రంగా అయితే కనుక గత ప్రభుత్వంలో కల్తీ నెయ్యి అదేవిధంగా జరిగినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా ఇటు కాణిపాకం కాళహస్తిలో కూడా ఇటు టెంపుల్స్లో కల్తీ వ్యవహారం జరిగిందంటూ కూడా ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ప్రస్తుతం పోతలపట్టు ఎమ్మెల్యే మురళి ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సరే, ఏంటి ఇప్పటివరకు టీటీడీ కేంద్రంగా జరిగినటువంటి కల్తీ లడ్డు వ్యవహారం ఇప్పుడు తాజాగా కాణిపాకం వరకు కూడా చేరింది. అంటే రాయలసీమ ప్రాంతాన్ని పర్టికులర్గా అయితే కనుక ప్రధానమైనటువంటి టెంపుల్స్ ఉన్నటువంటి పరిస్థితి. విఘ్నేశ్వరుడి టెంపుల్ అంటే కూడా తిరుపతి వస్తే ప్రధానం ముందుగా అయితే కనుక అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు అక్కడ కూడా కల్తీ జరిగిందంటూ ఉన్నారు. ఏ విధంగా గడిచిన 2-3 రోజులుగా ఈ ఆరోపణలు బయటకు వస్తున్నాయి. తిరుమలకు సరఫరా చేసినటువంటి టెండర్దారు నుంచే ఇక్కడ ఒక ఏజెన్సీ మీడియేట్ చేసి తీసుకుని సరఫరా చేసినట్టుగా శ్రీకాళహస్తి కాణిపాకం కూడా వారి నుంచే వేరే ఏజెన్సీ ద్వారా సరఫరా అయిందన్నటువంటి ఆరోపణలు వస్తున్నాయి. నేను ఆ ప్రాంతానికి చెందినటువంటి ఒక ప్రజాప్రతినిధిగా నేను తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణ చేస్తున్నటువంటి విచారణ సంస్థని ప్రభుత్వం ద్వారా డిమాండ్ చేస్తున్నా, ప్రభుత్వాన్ని కూడా అభ్యర్థిస్తున్నా. ఒకవేళ అలాంటిది జరిగి ఉంటే ఖచ్చితంగా ఇది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి అంశం కాబట్టి దానిపైన కూడా విచారణను చేయించాలని నేను కోరుతున్నా. ఎందుకంటే తిరుమల లడ్డూ పవిత్రత ఎంత ప్రాధాన్యతో కాణిపాకంలో కూడా లడ్డూకి అంతే ప్రాశస్త్యం ఉంది. స్వామివారి ప్రసాదంగా భక్తులు ఇష్టంగా తీసుకునే లడ్డూలో ఇలాంటి అంటే పాలే లేకుండా నెయ్యిని తయారు చేసినటువంటి విధానం లోకమే విస్మయపోయి గురవుతోంది. అసలు అమానవీయంగా జరిగినటువంటి తీరుని వైసీపీ సమర్థించుకునేటువంటి విధానం చూస్తుంటే సభ్య సమాజం తలదించుకుంటుంది. ఏమయ్యా, కల్తీ నెయ్యి వ్యవహారంలో మీకు సిగ్గనిపించట్లేదంటే జంతువుల వ్యర్థాలు లేదంటే జంతువుల కొవ్వు పదార్థాలు కలవలేదు కదా అంటే అది కలవలేదు కాబట్టి మీరు పాలు లేకుండా నెయ్యి సృష్టించినా కూడా అది సమ్మతమేనా? ఇది మానవత్వమా? హిందూ ధార్మికమైనటువంటి సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మము ఆధారంగా ధర్మ వ్యాప్తి కోసం ఏర్పడినటువంటి సంస్థ. ఇలాంటి ధర్మ వ్యాప్తి కోసం ఏర్పడినటువంటి సంస్థలో ఒక ధార్మికమైనటువంటి విధానంలో ఆగమ శాస్త్రాలను అనుసరించి కనీసం లడ్డులో వాడే దిట్టము ఎలా ఉండాలి, ఎన్ని గ్రాములు ఉండాలన్నటువంటి విధానం ఉంది. అంత నిర్దిష్టమైనటువంటి విధానాలతో అవలంబించే ఆ లడ్డూ తయారీలో పాలే లేకుండా నెయ్యి సృష్టించారంటే సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా జంతువులకు కలవలేదు కదా అంటే ఓహో అప్పుడు మీరు మిస్ అయ్యేనా కలపకుండా వదిలేశారన్నటువంటి ఆనందంలో ఉండారా? తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలాంటి వ్యవహారాలు జరిపిన ఎవ్వరూ మిగలలేదు. ఆలోచించమని కోరుతున్నా. లెంపలేసుకొని ముక్కు నేలకు రాసి ఆనాటి చైర్మన్లు ముఖ్యమంత్రి హిందూ సమాజానికి క్షమార్పణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. అలాగే ప్రభుత్వం ఈ శ్రీకాళహస్తి కాణిపాకం కూడా అలాంటి సరఫరా జరిగి ఉంటే దాని మీద కూడా విచారణ చేయమని కోరుతున్నా. సార్, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, అందుకే రావట్లేదని అంటున్నారు అసెంబ్లీకి. అయితే ఈ యొక్క అంశాలపై కూడా ప్రస్తావించేందుకు ఎందుకని వాళ్ళు చెప్పట్లేదు? ఏదైతే గతంలో కూడా ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక కల్తీ జరగలేదని చెప్తా ఉన్నారు, జంతువు కొవ్వు జరగలేదు, కెమికల్స్ మాత్రం జరిగి అదే విషయాల్లో ఇటు అసెంబ్లీ విధంగా వచ్చి మాట్లాడచ్చు కదా, ఏమంటారు అసలు? అంటే చెట్టు మరుగైతే నా పెట్టు చూడు అంటారు సామెత. ఎవరు లేనప్పుడు ఏం చెప్పినా చెల్లిపోతుంది. అసెంబ్లీలో అందరూ ఉంటారు కదా, నిజాలు మాట్లాడితేనే ఒప్పుకుంటారు. అసత్యాలు లేకపోతే దాటవేయడాలు లాంటివి మాట్లాడిస్తే జనం ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఒప్పుకోరని అసెంబ్లీ వేదికగా ఏం మాట్లాడినా చెల్లదు కాబట్టి ఇలాంటి డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతూ కప్పదాట్లు ప్రవర్తన చేస్తూ వెళుతున్నారు. ఇక శాశ్వతంగా అసెంబ్లీకి రాని పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఉంటుందంటే అది ఖచ్చితంగా వైసీపీ అని ఈ రోజుతో నిర్ధారణ అయిపోయింది.
థ్యాంక్ యూ. ఇది ఏదైతే ఇక కాణిపాకం అదేవిధంగా కాళహస్తి టెంపుల్స్లో జరిగినటువంటి కల్తీ వ్యవహారంపై అయితే కనుక ఆయా ప్రతినిధులు అయితే కనుక ఇప్పుడు అసెంబ్లీ వేదికగా అయితే కనుక చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక దీని అన్నిటిపై కూడా ఒక సిట్టు వేయాలంటూ కూడా ఎమ్మెల్యే పోతలపట్టు ఎమ్మెల్యే మురళి కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ మహేష్తో సంతోష్, రాజ్ న్యూస్.